అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బగారన్నం చేసి చూపిస్తాను నా స్టైల్లో. ఫస్ట్ ఒక ఒక 5 గ్లాస్ తీసుకున్నామండి. మేమైతే 5 గ్లాస్ తీసుకున్నాము. ఎందుకంటే మేము మెంబర్స్ ఒక 6-7 మెంబర్స్ ఉన్నాము. అందుకోసమని మేము ఒక 5 గ్లాస్ తీసుకున్నామండి. 5 గ్లాస్ తీసుకొని మంచిగా మంచి వాటర్తోని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ 2 టైమ్స్ వాడేసి ఒక 1 టైం అట్లా వాటర్ ఉంచేసుకోవాలి. నానతాయండి బగారన్నం అయ్యేసరికల్లా. ఫస్ట్ నేనైతే ఇది మసాలా లవంగా ఇలాచి అవన్నీ మంచిగా కడిగి సైడ్కి పెట్టేసుకున్నానండి. సో అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇందులో మెయిన్ అండి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, దంచేసి సైడ్కి పెట్టుకోవాలి. బగోన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్లు పోసేసుకున్నానండి. 5 గ్లాస్ రైస్కి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. సో ఆ ఆయిల్ గరం అయ్యేసరికి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకోవాలి ఒకసారి అన్నీ ఉన్నాయని. సో ఫస్ట్ అయితే కొంచెం బండ పువ్వు, ఇలాచీలు 5-6, ఒక 7-8 లవంగా, మిర్చి వేసేసుకొని తర్వాత కడిపత్తా ఉంటే వేసుకోవాలండి. నా దగ్గర బగారా లీవ్స్ కూడా లేదండి, సో అది కూడా వేసుకోవాలి. సో మెయిన్ అయితే ఎల్లిపాయలు వేసేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై కాగానే సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 5 గ్లాస్ రైస్కి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. ఎందుకంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఖాళీ రైస్ మీరు తిన్నా కూడా బాగుంటుంది, సరిపోతుంది. మీరు మటన్ కానీ లేదా చికెన్ కానీ చేసుకునేటప్పుడు సాల్ట్ తక్కువ వేసుకోండి అందులో. సో రైస్లో మాత్రం కరెక్ట్ అవుతుందండి. 5 గ్లాస్ రైస్కి ఇంకా 2 స్పూన్స్ సాల్ట్ సరిపోతుందండి. సో అది ఫ్రై కాగానే నేనైతే చాలా ఓల్డ్ రైస్ ఉంటుంది కదండి, కరెక్ట్ 5 గ్లాస్ రైస్కి 10 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. లేదా కొంచెం కొత్త రైస్ ఉన్నాయి అనుకోండి, మనం కొంచెం తక్కువ వేసుకోవాలి వాటర్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రైస్ను ఫస్ట్ చూసుకోవాలండి. కొత్త రైసా లేదా ఇవి పాత రైసా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కొంచెం కొత్తది అనుకోండి, మనం 10 గ్లాస్ వాటర్ వేసుకున్నాం అనుకోండి, అది మెత్తగా అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా ఉండదు. అందుకని పాతవి అయితే కరెక్ట్ డబల్ వేసుకోవాలండి. 1 గ్లాస్కి 2 గ్లాస్, లేదా కొత్తవి అయితే ఒక 1.5 వేసుకోవాలి 1 గ్లాస్కి, అంతే. 2 వేసుకోవద్దు. సో అదొకటి చూసుకోండి, మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకోవాలి. కడిగి పెట్టేసిన రైస్ని వాటర్ అన్ని తీసేసి మనము ఇది బాయిల్ కాగానే రైస్ మొత్తం అందులో వేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం మన సైడు చిల్లకుండా అటు సైడు బౌల్ పెట్టి వేసుకోవాలి. తర్వాత అన్నీ అయిన తర్వాత కొంచెం ఉంటుంది కదండి, చేత్తోని మంచిగా అంతా రైస్ తీసేసుకొని అన్నంలో వేసుకోవాలి, బగారా రైస్లో. సో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే తొందరగా ఏంటంటే ఆల్రెడీ బాయిల్ అయింది, మనం రైస్ వేసేసరికి కొంచెం చల్లగా అయిపోతుందండి. అందుకని మొత్తం రైస్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని గ్యాస్ ఫుల్గా పెట్టేసుకోండి. ఫుల్గా పెట్టేసుకొని ఒకసారి కలిపేసి చూడండి, నేనైతే ఫుల్గా పెట్టాను. మీరు కూడా ఒకసారి ఫుల్గా గ్యాస్ పెట్టేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని అంత రైస్ అక్కడ ఇక్కడ ఉన్నా కూడా లోపలికి అనుకొని మూత పెట్టేసుకోవాలండి. దాన్ని డక్కన పెట్టేసుకొని చూడండి, రైస్ ఎంత క్విక్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ ఉంది రైస్ వాటర్, అంటే బగారా రైస్ వాటరు. సో మనము నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుందండి. ఒక్కసారి స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ చూడండి, ఇప్పుడు చూస్తే అయిపోయింది, 2 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ కొంచెం లాస్ట్కు కొత్తిమీర ఆకు వేసుకొని మళ్ళీ పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. బగారన్నం రెడీ. దీన్ని మీరు మటన్ లేదా చికెన్తో వేసుకొని తినేసేయండి. బాయ్, థ్యాంక్ యూ.